హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. నిరుద్యోగ ఉద్యమం మళ్ళీ ప్రారంభమైంది. ఒకవైపు 5,000 ఉద్యోగాల నుంచి 15,000 ఉద్యోగాలు ఇవ్వాలన్న ఒక డిమాండు తెలంగాణ వ్యాప్తంగా పోలీస్ అభ్యర్థులు సమరశంఖాన్ని పూరించారు. ఇటు దిల్సుఖ్ నగర్లో, అటు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. మరోవైపు ఏజ్ పెంపు కూడా ప్రధాన సమస్యగా మారింది. మొన్న 4 రోజుల క్రితం ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఒక సభను కూడా నిర్వహించాం. ఆ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఆ సభలో మన యొక్క రిక్వెస్ట్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు స్వీకరించడం జరిగింది. దానికోసం ఆయన నడుం బిగించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్లకు సంబంధించి ఏజ్ అనేది జీవో నెంబర్ 86 ప్రకారం 44 సంవత్సరాలు మాత్రమే ఇచ్చారు. పాత జీవో 42 ఏం చెప్తుంది సార్ అంటే, అడగకుండా 46 సంవత్సరాలు ఇచ్చింది ఇదే కాంగ్రెస్ గవర్నమెంటు. మరి ఇప్పుడు ఏం రోగం పుట్టిందో తెలియదు, కానీ 46ని కాస్త 44గా మార్చి జీవో నెంబర్ 86 ఇచ్చారు. కాబట్టి ఏజ్ కోసం ప్రైవేటు లెక్చరర్లు, స్కూల్ టీచర్లు, ఈ టీచింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళు ఇలా డిప్యూటీ డిఓ పడ్డది, రేపు డిఎల్ ఎగ్జామ్ పడుతుంది, నిన్న ఇంజనీరింగ్ పోస్ట్ సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చినాయి. ఇవన్నీ నేపథ్యంలో ఏజ్ పెంపు అనేది 46 సంవత్సరాలు అనేది ఖచ్చితంగా అవసరమే. ఈ నేపథ్యంలో మన యొక్క రిక్వెస్ట్ మేరకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, అలాగే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ గారు, ఇద్దరు ఎమ్మెల్యేలు, అలాగే కార్పొరేటర్ భవానీ ప్రసాద్ గారు, మన విద్యార్థి ఉద్యమ నేత ఇందిరా నాయక్, వీళ్ళందరూ కలిసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్కి రిక్వెస్ట్ చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పరిధిలో ఏజ్ పెంపు లేకపోయినా వాళ్ళు తయారు చేసే నివేదికల మీద ఆధారపడే ఏజ్ పెంపు ఉంటుందన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి విడిది పత్రంలో కూడా మరొక అంశం కూడా ప్రధానంగా చర్చించడం జరిగింది. దాదాపు ఒక 45 నిమిషాల పాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ తోటి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, అలాగే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గారు ఒక 45 నిమిషాలు చర్చించారు. మరొకటి ఏంటంటే, గతంలో 100 రూపాయల ఫీజు ఉంటే 1000 రూపాయలు పెంచడం జరిగింది. మరి అది కూడా రాజ్యాంగబద్ధ సంస్థ, డబ్బులు వసూలు చేసే సంస్థ కాదు, ఇది రాజ్యాంగబద్ధ సంస్థ. కానీ ప్రభుత్వాలేమో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి నిధులు ఇవ్వడం లేదని, తప్పని పరిస్థితులలో 1000 రూపాయలు పెంచారని చెప్తున్నారు. నిధులు తెచ్చుకోవాల్సిన బాధ్యత మీదే, అది మాది కాదు. లేకపోతే తెచ్చుకోనే శాత కాకపోతే మీరు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్తారు, అలాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మేము ఫాలో అవుతున్నామని చెప్తున్నారు. కానీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎంత ఉంది సార్ అంటే 100-120 రూపాయలే ఉంది. మరి మీరే 1000 రూపాయలు పెట్టారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా మొత్తంగా హైయెస్ట్ తెలంగాణ, దేశవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అన్ని ఫీజులను మనం పరిగణలో తీసుకుంటే హైయెస్ట్ 750 రూపాయలు ఉంది, 650 రూపాయలు ఉన్నాయి. ఎక్కువ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేరళలో అసలు ఫీజే లేదు. చాలా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 250-300 రూపాయలే ఉంది. మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఏ రోగం పుట్టింది? మీరు ప్రభుత్వంకి వెళ్ళి నిధులు తెచ్చుకోలేదంటే మీ అసమర్థతే దానికి గల ప్రధాన కారణం. చేత కాకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోండి, కానీ విద్యార్థుల మీద బరువు మాత్రం మోపవద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదే విషయం వాళ్ళు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుర్రా వెంకటేశం గారిని కలిసి రిక్వెస్ట్ చేశారు. అలాగే రేపు తెలంగాణ డీజీపీ గారిని కూడా కలిసి కానిస్టేబుల్ ఎస్ఐ విషయంలో వయసు పెంపుని, ఏజ్ పెంపు 36 సంవత్సరాలుగా 38 సంవత్సరాలుగా పెంచాలన్న ఒక డిమాండు. 5,000 ఉద్యోగాలు కాదు, మా ఖచ్చితంగా ఉన్నటువంటి ఖాళీలు మొత్తం 19,000 ఉద్యోగాలు నింపాలన్న ఒక డిమాండ్తో రేపు డీజీపీ గారిని కూడా కలవడానికి సిద్ధమవుతూ ఉన్నాం. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారిని తీసుకొని డీజీపీ గారిని కలిసి రిక్వెస్ట్ చేస్తాం. దాంతోపాటుగా 5,000 నుంచి ఉన్న ఖాళీలు మొత్తం నింపే ఒక ప్రక్రియ ఒకటైతే, లాంగ్ జంప్ కూడా 4 మీటర్లు ఉంది, దాన్ని 3.8 మీటర్లకు తగ్గించాల్సిన అవసరం ఉన్న అంశాన్ని ఇక్కడ మీకు గుర్తు చేద్దాం.
దాంతోపాటుగా లాంగ్ జంపు, దీంతో పాటు ఏజ్ పెంపు, ఈ 3 అంశాలతో పాటు 4వ అంశం ఏంటంటే అన్నిటికీ ఒకే ఈవెంట్స్ పెడుతున్నారు. ఎస్ఐకి సేమ్ పెడుతున్నారు, కానిస్టేబుల్కి ఒకటే పెడుతున్నారు, ఫైర్కి ఒకటే ఉన్నది, ఏఆర్కి ఒకటే ఉంది, సివిల్ కానిస్టేబుల్ ఒకటే ఉంది, జైలు వార్డర్కి ఒకటే ఉంది, ఎక్సైజ్కి ఒకటే ఉంది. ఇట్లా అన్ని రకాల ఉద్యోగాలకి ఒకటే ఈవెంట్స్ పెట్టిన కారణంగా ఒక్కటి పోతే అన్ని రకాల ఉద్యోగాలకు దూరం అవుతున్నారు. మీరు ఫీజులు ఏమో 5 తీసుకుంటున్నారు, ఎగ్జామ్ మాత్రం ఒకటే పెడుతున్నది. ఇది రాజ్యాంగ విరుద్ధం అన్న ఒక కాన్సెప్ట్ని మనం బయట బలంగా తీసుకొని ఒక ప్రయత్నం చేద్దాం. ఆ నేపథ్యంలో రేపు అవసరమైతే ఈ విషయంలో హైకోర్టులో కూడా కేసు వేయాలా. వీళ్ళు ఫీజులు ఏమో 5 తీసుకుంటున్నారు, ఈవెంట్స్ ఏమో ఒకటి పెడుతున్నారు, ఇది విద్యార్థుల యొక్క మొత్తం వ్యవస్థకి ఆగమవుతుందని చెప్పేసి హైకోర్టులో కూడా మనం ఒకటి ఫిల్ కూడా దాఖలు చేసి ఒక ప్రయత్నం చేద్దాం. కాబట్టి రేపు డీజీపీ గారిని ఎమ్మెల్యే సుధాకర్ రెడ్డితో కలిసి ఒక ప్రయత్నం కూడా చేద్దాం. కాబట్టి ఈ యొక్క ప్రక్రియ ఉద్యమం నడుస్తుంది. ఇక్కడ మీ హైదరాబాదులో మీ ఉద్యమం చేస్తుంటే మీరు జిల్లాలలో కూడా మీ ఎమ్మెల్యేలకు, మీ ఎంపీలకు, మీరు ఎమ్మెల్సీలకు, కలెక్టర్లకు, ఎస్పీలకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేయండి. హైదరాబాద్ స్థాయిలో ఉద్యమాలు నడుస్తున్నాయి. వరంగల్లో, కరీంనగర్లో, నల్గొండలో, మహబూబ్ నగర్లో, పెద్ద పెద్ద పట్టణాలలో కూడా విద్యార్థులు బయటకు వచ్చి ఉద్యమ శంకారాన్ని పూరించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ దగుల్బాజీ గవర్నమెంట్, ఈ దొంగ గవర్నమెంటు నోటిఫికేషన్లు ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. గ్రూప్స్ అక్కడే ఆగిపోయినాయి. కాబట్టి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అలాగే డిఎస్సి కానీ ఈ అన్ని రకాల నోటిఫికేషన్లకు 50,000 ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేయాలనే డిమాండ్తో మన ఉద్యమాన్ని మొదలుపెట్టే ఒక ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్లో అవసరమైతే రౌండ్ టేబుల్స్, సమావేశాలు, అలాగే ఇందిరా పార్క్ దగ్గర నిరసన సభలు కూడా పెట్టే ఒక ప్రయత్నం చేసి ఉద్యమాన్ని ముందుకు ప్రయత్నం చేద్దాం. మా వంతు ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం. ఇక్కడ కింద ఇచ్చిన లింకులో, టెలిగ్రామ్ లింకులో ఎవరైతే వయసు అవసరం ఉంటుందో, ఎవరికైతే ఏజ్ పెంపు అవసరం ఉందో, ఎవరైతే సమస్యలు ఉన్నారో కింద ఉన్న టెలిగ్రామ్లో మీరు జాయిన్ అయ్యే ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఉద్యమానికి జనబలం కావాలా. జనబలం ఉంటే నోటిఫికేషన్లు అనేవి రావడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి దీన్ని గుర్తు చేసుకొని మనము ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం. మన కోఆపరేట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారిని మరికొంత తీసుకొని పోయి మన సమస్యలు పరిష్కరించుకో ప్రయత్నం చేద్దాం. అలాగే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గారు వచ్చారు, భవానీ ప్రసాద్, మన ఇందిరా నాయక్ దిల్షుక్ నగర్లో బలంగా కొట్లాడుతూ ఉన్నారు. అలాగే మనకు ఆర్టీసీ క్రాస్లో ఉన్నటువంటి విద్యార్థి నాయకులు, శాసనసభ పక్ష నేత, టీఆర్ఎస్ శాసనసభ పక్ష నేత హరీష్ రావు గారిని కూడా కలిసి ఏజ్ పెంపు విషయంలో సహకరించాలని, ఉద్యోగాల నోటిఫికేషన్ తక్షణం ఇవ్వాలని చెప్పేసి హరీష్ రావు గారిని కూడా ఆర్టీసీ క్రాస్లో ఉండే విద్యార్థి నేతలు పోయి కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే దిల్షుక్ నగర్లో, అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్లో మొత్తం ఉద్యమాలు కొనసాగుతున్న అంశాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా నల్గొండలో కూడా మనకు ఆ ఉద్యమాలు అనేవి స్టార్ట్ అయినవి. దాంతోపాటుగా దిల్షుక్ నగర్లో పెద్ద ఎత్తున కల్వకుంట్ల కవిత గారిని కూడా కలిసి రిక్వెస్ట్ చేశారు, వినతిపత్రం సబ్మిట్ చేయడం జరిగింది. అలాగే నాగర్ కర్నూలు ఎమ్మెల్యే గారిని కూడా కలిసి వినతిపత్రం చేశారు. దాంతోపాటు వరంగల్లో కూడా 5,000 ఉద్యోగాలు కాదు 20,000 ఉద్యోగాలకు డిమాండ్ అనేది బలంగా కొనసాగుతున్న అంశాన్ని ఇక్కడ మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. దాంతోపాటు దిల్షుక్ నగర్లో ఉన్నటువంటి విద్యార్థి నాయకులు కూడా పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే దిల్షుక్ నగర్లో 2 రోజుల క్రితం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈరోజు కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. మొన్న పెద్ద ఎత్తున ధర్నా జరిగింది 5,000 ఉద్యోగాల కోసమని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దాంతోపాటు ఇవాళ నేను దిల్షుక్ నగర్లో ధర్నాలకు ఇట్లా పోయినో లేదో కనపడగానే నన్ను కంప్లీట్గా పోలీసులు అనేవాళ్ళు ఎత్తుకొని పోయి చైతన్యపూరి పిఎస్లో ఇవాళ బంధించడం జరిగింది. నాతో పాటుగా 7-8 మంది విద్యార్థులను తీసుకుపోయి చైతన్యపూరి పోలీస్ స్టేషన్లో కూడా ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు అక్కడే ఉంచుకున్న సందర్భం. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ ఉద్యమాలు చాలా బలంగా కొనసాగుతున్నాయి. ఈ కొనసాగే ఉద్యమాలని మరింత ముందు తీసుకుపోయి దీన్ని సక్సెస్ చేసుకొని 15,000 నోటిఫికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్, అలాగే గ్రూప్స్ నోటిఫికేషన్, ఏజ్ పెంపు పైన రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులంతా ఐక్యంగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉన్న అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. థ్యాంక్ యూ. మరికొంత సమాచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.